ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. నేటి దినము కొరకే ఏర్పాటు చేయబడినటువంటి లేఖన భాగనాన్ని చదువుకున్నాం. లోక సువార్త 19వ అధ్యాయము 10వ వచనం. నశించిన దానిని వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడు వచ్చినని అతనితో చెప్పాను. ఈ దిన ప్రారంభంలో నీతో నాతో మాట్లాడుతున్నటువంటి వాక్కులు ఏమిటి అనంటే, నశించిపోతున్నటువంటి మన బ్రతుకులను, మన కుటుంబ జీవితాలను, మన కుటుంబ పరిస్థితులను ఆయన వెతికి రక్షించుటకు మనుష్య కుమారుడిని లోకానికి మన కొరకు జన్మించి మరణించి పునరుత్థానులుగా లేచి తిరిగి లేచాడని మనమందరం నమ్మి విశ్వసించినట్లయితే ఈ ఉదయకాల సమయంలో నీ జీవితంలో, నా జీవితంలో కార్యాలు జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మనమందరం కూడా హృదయపూర్వక ఆయన పాదాలు పట్టుకున్నట్లయితే మన కుటుంబ పరిస్థితులను, ఆయన నశించిపోతున్నటువంటి మన బ్రతుకులను మార్చడానికి, నా జీవితాల్లో కార్యం జరిగించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కనుక ఈ వాక్యాన్ని ఎత్తిపెట్టి ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నట్టయితే చిన్న ప్రార్థన. మహోన్నతుడ, మహాగణుడాన్ని పరిశుద్ధమైన పాదములకు స్తోత్రములు ప్రభువా. నేటి దినము కొరకు ఏర్పాటు చేయడం పెట్టిన తండ్రి, ఇక లేఖన భాగం ద్వారా నా తండ్రి మీరు మాతో